ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఏప్రిల్ 25, 26 తేదీల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. వారెవ్వరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. ఈ 2 రోజుల్లో ఆ వ్యక్తి ఎవరో మీకు పూర్తిగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ వ్యక్తులు ఎవరు, స్త్రీలా పురుషుల, వారి వల్ల మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ముఖ్యంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఈ 2 రోజుల్లో మీకు ఎవరు మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నారు, వారి వల్ల మీకు ఏం జరుగుతుంది, పూర్తి విషయాలు అయితే మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఏప్రిల్ 25, 26 తేదీల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. వారి వల్ల మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు చూస్తారు. మీ జీవితంలో వింతైన పరిమాణం కూడా కనిపిస్తుంది. ఇది ఏమిటంటే మిమ్మల్ని ఒక వ్యక్తి అత్యంత రహస్యంగా, తమ ప్రాణంగా, దేవుడిలా ఇష్టపడుతున్నారు. మీ జీవితాన్ని అన్ని విధాలుగా గాడిలో పెట్టి ఆర్థికంగా, మానసికంగా స్థిరపరచడానికి, మిమ్మల్ని సమాజంలో ఎంతో ఉన్నత స్థాయిలో గౌరవప్రదంగా చూడటానికి వారు తమ వంతుగా, తమ శక్తికి మించి చాలా అంటే చాలా ఎనలేని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ వారి మనస్సులో ఉన్న ఆరాటాన్ని, వారి పవిత్రమైన మనస్సును మీరు ఏమాత్రం అర్థం చేసుకోలేక, పసిగట్టలేక వారిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సృష్టిలో ఒక మనిషి పైన కొన్ని ప్రత్యేకమైన వివరించలేని సందర్భాల్లో మనం ఎందుకు అంతటి విపరీతమైన, అంతులేని అభిమానం పెంచుకుంటాము, వారిని ఎందుకు అంతలా ఆరాధిస్తామో మనకే అర్థం కాదు. అంటే వారు ఎల్లప్పుడూ సంతోషంగా, బాగుండాలని, నవ్వుతూ కనబడాలని, వారికి ఏ ఆపద రాకూడదు. అలాగే వారి భవిష్యత్తులో ఏమైనా చిన్న కష్టాలు లేదా ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే ఏ దేవుడైనా మొక్కుకొని వెంటనే ఆ కష్టాలు శాశ్వతంగా తొలగిపోవాలని మనం మనస్సులో అత్యంత బలంగా, పానప్రదంగా భావిస్తూ ఉంటాం. దానికి ఈ లోకంలో ఉన్న ఏ భాషలో అయినా సరైన పేరు పెట్టలేము. అది ఏంటంటే అది ఎలాంటి బంధమో మనము వివరించలేము. అది కేవలం ఆకర్షణ అని మనం తేలికగా, చులకనగా తీసి పారేయలేము. అది కేవలం మనం సినిమాల్లో చూసే ప్రేమ అని కూడా చెప్పలేం. అది మామూలుగా అందరిపై ఉండే ఇష్టం అని కూడా తేల్చి చెప్పలేము. ఆ వ్యక్తి పైన ఉన్న సామాన్యమైన ఆసక్తి లేదా జాలి అని కూడా చెప్పలేము. అసలు అది ఏంటో, ఆ బంధం ఏంటో మనకే తెలియదు. కానీ వారిపైన ఒక అంతులేని, అక్షరాల్లో వర్ణించలేని సముద్రమంత లోతైన అభిమానాన్ని మనం మనసులో, గుండెల్లో రోజు రోజుకు తెలియకుండానే పెంచుకుంటూ ఉంటాం. అలాగే
మీ పైన కూడా అటువంటి స్వచ్ఛమైన కల్మషం లేని అభిమానాన్ని, ఇష్టాన్ని పెంచుకున్న వ్యక్తి కూడా మీ జీవితంలో మీ చుట్టుపక్కలే ఖచ్చితంగా ఒకరున్నారు. మీ యొక్క జీవితంలో మీకు ఎప్పుడు కూడా అంతా మంచే జరగాలని, మీరు ఎంచుకున్న రంగంలో నెంబర్ 1గా ఉండాలని వారు అహర్నిశలు ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. మీకోసం ఎవరికి తెలియకుండా దేవుణ్ణి కూడా ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా ఈ రోజుల్లో రాబోయే 3 రోజుల్లో మీకు ఏదైనా ఊహించని కష్టం లేదా ఎవరి చేతిలోనైనా అనుమానం లేదా ఆర్థిక నష్టం వచ్చినప్పుడు ఆ బాధంతా అక్షరాల తమకే వచ్చినట్టు, తమ ప్రాణాలే పోతున్నట్టు వారి మనసులో తీవ్రంగా వాళ్ళు తల్లడిల్లు పోతూ ఉంటారు. అది మీ యొక్క జీవితంలో ఉన్న ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఎవరైనా ఏ వయసు వారైనా అయి ఉండవచ్చు. అది మీ ఇంట్లో మీతో పాటు కష్టసుఖాలు పంచుకునే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా అవ్వచ్చు, లేకపోతే మీ ఇంటి పక్కనే మీకు రోజు కనిపించే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు, మీకు దగ్గరగా ఉన్న స్నేహితులు కావచ్చు. మీకు సాయంత్రం వరకు కష్టపడి పనిచేసే కార్యాలయంలో చోట మీకు తోడుగా ఉండే మీ యొక్క ఉద్యోగంలో ఉండే వ్యక్తులు కావచ్చు. మీ లావాదేవీలు నడిపే వ్యాపారం చేసే చోట మీకు సాయం చేసేవారు, మీ కష్ట సుఖాలు పంచుకునేవారు, మీకు అత్యంత సన్నిహితులు లేదా మీకోసం ప్రాణాలిచ్చే మీ బాల్య స్నేహితులు కానీ, మీ బాగోగులు చూసి సంతోషించే మీ యొక్క రక్త సంబంధికులు, మీ బంధువులు, ఇలా సమాజంలో ఎవరైనా సరే ఒకరు మీ పైన చాలా అపారమైన ఆకాశమంత అభిమానాన్ని నిరంతరం తమ చేతుల ద్వారా మాటల ద్వారా చూపిస్తూ ఉంటారు. కానీ ఆ గొప్ప మనస్సును దాన్ని మీరు గుర్తించకుండా మీకు మీరే గొప్ప అనుకుంటూ చాలా తేలికగా నిర్లక్ష్యంగా కొట్టి పారేస్తూ తీసుకుంటూ ఉంటారు. అంటే వారు మీపైన ఎందుకంత అభిమానాన్ని, కల్మషం లేని ప్రేమను వారు చూపిస్తున్నారో మీకు అస్సలు అర్థం కావట్లేదు. కానీ అలాంటి వ్యక్తులు ఎవరో మీరు తెలుసుకోండి. అలాంటి వ్యక్తులు మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంత మీ యొక్క లైఫ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తులను ఎప్పుడు కూడా దూరం చేసుకోకుండా మీరు ఉండగలిగితే రాగాలు చూపిస్తూ ఉంటారు. మీకోసం ఎందుకు అంతలా తాపత్రయపడుతున్నారు? మీరు మనసు ఏమాత్రం అర్థం చేసుకోలేక గ్రహించలేకపోతున్నారు. కాబట్టి ఈ సమయంలో మీ యొక్క జీవితాన్ని ఒక సరైన మార్గంలో గాడిలో పెట్టి అన్ని రకాలుగా విధాలుగా సిద్ధం చేయటానికి సమయాన్ని వృధా చేసుకొని ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపి చాలా ఎదగాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఎప్పటికప్పుడు మీకు ఏం మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో మంచి సలహాలు ఇస్తూ మిమ్మల్ని జాగ్రత్తగా చేసి పట్టి ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో మీకు పదే దారి మళ్ళిన ప్రతిసారి సలహాలు ఇవ్వటానికి చూసి బహుశా మీకు తీవ్రమైన కోపం విసుగు వస్తూ ఉంటాయి. వీరికి వేరే పని లేదా వీరు ఎందుకు నా వెంట పడుతున్నారు అని మీరు అనుకోవచ్చు. అయినప్పటికీ వీరు ఎంత కోపగించుకున్నా, అంత విసుగున్నా సరే మీకు సలహాలు ఇవ్వటం, మిమ్మల్ని రక్షించడం మాత్రం వారు మానుకోరు. ఎందుకంటే అందులో ఏమాత్రం వారి స్వార్థం వారికి లేదు. వారు మీ నుండి ఒక్క రూపాయి ఆశించడం లేదు. వారు ఏంటంటే మీరు బాగుండాలని కోరుకుంటున్నారు. కానీ అటువంటి విషయం మీకు అర్థం కావట్లేదు. ఏంటంటే ఇక్కడ మనం ప్రేమించే వారికంటే మనల్ని ప్రేమించేవారే ఎంతో గొప్పవారు. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారిని ఒక స్త్రీ కావచ్చు లేదా ఒక పురుషుడు కావచ్చు మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నారు, అమితంగా ఇష్టపడుతున్నారు. అది ప్రేమ లేదా అది ఒక బంధమా, అది లేకుంటే ఆకర్షణ, అది ఏమీ చెప్పలేము. కానీ అటువంటి వ్యక్తులను మీరు అస్సలు వదులుకోకండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే సింహ రాశి వారికి అయితే గ్రహాలు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ఈ 2 రోజుల్లో అయితే వృత్తిపరంగా మీకు ఊహించని లాభాలు పొందుతారు. వ్యాపారంలో చిన్న లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త కస్టమర్ల రాక ద్వారా మీరు ఊహించిన లాభాలు పొందుతారు. అదేవిధంగా
ఈ సమయంలో ఉద్యోగ రంగంలో ఉన్న వారికైతే శ్రమ అధికంగా ఉంటుంది. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సమయంలో కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ సభ్యులతో మీరు ఈ 2 రోజుల్లో సమయాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి. వారితో మీరు సమయాన్ని గడపడం వల్ల చాలా ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అయితే పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. ప్రమోషన్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ప్రేమలో ఉన్నవారికి మీ ప్రేమ బంధం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో సింహ రాశి వారికి అయితే భాగస్వామిత్వం నుండి ఊహించని సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది మీరు పొందుతారు. మీ మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోండి. ఎవరితో గొడవలు పెట్టుకోకండి. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారికి ఈ సమయంలో అయితే ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. కానీ ఆ అవకాశాన్ని మీరు వెంటనే ఓకే చేయకండి. అన్ని విధాలుగా ఆలోచించి ఏదైనా సరే నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. వారెవ్వరో మీరు గుర్తించండి. అటువంటి వ్యక్తులను మీరు అస్సలు దూరం చేసుకోకండి, లేదంటే నష్టపోతారు. ఈ 2 రోజులు ఆ శని భగవానుని ఆరాధన, ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.